ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక ఫ్లాట్ గాని 7 వారాల నగలు గాని ఇవ్వండి. ఫ్లాట్ అంటే ఇప్పటికిప్పుడు కష్టం కాబట్టి ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. ఏంటే ఏమడిగినా ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇలా తెల్లమొహం వేసుకుని నుంచునో? అత్తయ్య అడిగిందిచ్చి చెల్లి పెళ్లి చెయ్యి. ఏంటే ఆలు చెప్తున్నావు? రెండింట్లో ఏది ఇవ్వగలరో నువ్వు నీ భర్త మాట్లాడుకుని వదిన గారికి ఇవ్వండి. ముహూర్తానికి ఇంకా గంటే టైం ఉంది. అంటే అంత డబ్బు ఇప్పుడే అరేంజ్ చేయాలంటే టైం పడుతుంది కదా. మీరు కొంచెం ముందు చెప్పుంటే మేము మీ పాటికి అరేంజ్ చేసేవాళ్ళం. పంతులు గారు రాగానే నెక్స్ట్ మంచి ముహూర్తం ఎప్పుడు ఉందో అడిగి అప్పుడే పెళ్లి పెట్టుకుందాం. ఏంటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? అడిగింది ఇస్తామని చెప్పండి. ఇస్తాం అత్తయ్య, కానీ కొంచెం టైం ఇస్తే. ఆవిడ చెప్పింది నీకు వినిపించలేదా? ఆడపడుచు కట్నం ఇస్తేనే పెళ్లి అంటుంది. చేయలేనప్పుడు చేత కానప్పుడు ఎందుకే మాటలు మాట్లాడటం? నాన్నకి మాటిచ్చా అని డైలాగులు చెప్పడం కాదు, చేసి చూపించాలి. మీరు అడిగిన రెండిట్లో ఒకటి ఇవ్వడం కాదు, 2 ఇస్తాం సుజాత గారు. అమ్మాయికి ఫ్లాటు, 7 వారాల నగలు, 2 నేను ఇస్తాను. అంతేకాదు, మీరు ఇంకా ఏమడిగినా అవన్నీ ఇవ్వడానికి కూడా మేము సిద్ధమే. మీరెలా ఇస్తారు నాన్న? అసలు మీరెందుకు ఇస్తారు? పెళ్లి వీళ్ల చేతుల మీదుగా అన్నీ వాళ్లే భరించుకొని పెళ్లి చేస్తామని చెప్పింది వీళ్ళిద్దరు. మరి ఆంటీ అడిగింది ఇవ్వాల్సింది కూడా వీళ్లే కదా. అవును మావయ్య గారు, ఆ మాత్రం డబ్బులు నేను యువరాజ్ ఇవ్వలేమనా? మా అమ్మ ఇవ్వలేకనా?